ఇప్పుడు గణేష్ మండపంలో అందరూ పనుకుంటారు, ఇద్దరు చేస్తారన్న. అప్పుడు మేము చేస్తారన్న మామూలుగా అయితే. మేమైతే యాక్చువల్లీ క్యారమ్స్ అయినా ఏదైనా గేమ్ అయితే ఆడతాము. మ్యాక్సిమం జల్దీ వండుకోము. మేము పడుకోవడానికి కూడా 4-5 అవుతుంది. జస్ట్ జాగరణ టైప్ లాగా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోతాం. ఎందుకంటే మనకు ప్రతి డే అనేది ఒక వైబ్ ఉండాలి. ఏదో ఇట్లా పండుకున్నామా లేచినామా అట్లా కాకుండా ప్రతి డే అనేది ఒక మెమరీ లెక్క ఉండాలని. అట్లా చిలి పని చేసిన మండపంలో చిప్పి పనులు ఏముండవు. గణేష్ ముంగట ఏమున్నా బయటనే చేసుకోవాలా. సేమ్ బయటనే అన్న. ఈ మండపంలో అయితే అంత ఇష్టంగానే ఉంటారు అందరు. ఆ మండపం బయటనే లేదన్న. ఏం చేయలేనా, నార్మల్ అందరం గేమ్స్ ఆడి ఫుడ్ తెచ్చుకొని తింటాం అంతే. లేట్ నైట్స్ పక్కన ఇట్లా గెలి కూడా ఏం చేయలేదు మరి. ఏం చేయలేదు. ఒకడు ఉంటాడు లేడీ కూడా ఆడి వేస్తుండే. లేడీ ఇప్పుడు టైం అలా చూసినట్టయితే మీరు కూడా చిన్నప్పుడు గణేష్ పెడుతురు కదా, ఇప్పుడు అప్కమింగ్ అంటే చిన్నపిల్లలకి గణేష్ పెట్టాలనుకుంటే అయితే సలహా ఏమన్నా? వచ్చే యూత్కి ఏం మెసేజ్ ఇస్తామంటే అన్న, మనము యూనిటీగా ఉండాలి. అందరూ యూనిటీగా పెట్టి అందరి లెక్క కాంపిటీషన్ లెక్క కాకుండా అరే మన ఎంత ఉందో అంత చేసుకొని అట్లా జర గ్రాండ్గా చేసే విధంగా చేయాలి. కాంపిటీషన్ అరే ఆడంతా పెడుతున్నాం మేము ఇంత పెడుతున్నాం అని కాకుండా ఎవరిని వాడు మంచిగా చేయాలి. మంచిగా యూనిటీగా మెయింటైన్ చేసి గ్రాండ్గా చేసుకోవాలి. చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.